వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు రాఘవ లారెన్స్ సంచలన ప్రకటన చేశారు. పాలిటిక్స్ లో రాబోతున్నానంటూ కూడా ఎక్స్ లో వీడియో రిలీజ్ చేశారు. త్వరలో పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పేశారు రాఘవ. ప్రజలు ఓకే చెబితేనే రాజకీయాల్లోకి వస్తానంటున్నారు రాఘవ లారెన్స్. ఏ పార్టీలో చేరుతారనేది త్వరలోనే ప్రకటిస్తానంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సమాజ సేవతోనూ మంచి గుర్తింపును పొందారు రాఘవ లారెన్స్. అన్నామలైతో కలిసి నడవబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు టీవీకేలో చేరి తిరుచి ఈస్ట్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు రాఘవ. మొత్తం మీద ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు, సామాజిక సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నటువంటి రాఘవ లారెన్స్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఆయన వీడియోలో స్వయంగా చెప్పినటువంటి మనం చూస్తున్నాం. కొన్ని రోజుల క్రితమే ఆయన తండ్రి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. రాఘవ లారెన్స్ సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అతి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన వెల్లడించారు. రాఘవ లారెన్స్ సినిమాల్లో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందినటువంటి నేపథ్యంలో విజయ్ మాదిరిగా రాఘవ కూడా రాజకీయాలకి వస్తే అందరూ ఆహ్వానించదగ్గ విషయమేనని రాఘవ లారెన్స్ తండ్రి కొద్ది రోజుల క్రితమే స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి విజయ్ వచ్చినటువంటి నేపథ్యంలో రాఘవ ఏ పార్టీలో చేరుతారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ తాజాగా మొదలైపోయింది. ప్రధానంగా నూతన పార్టీ పెట్టేటువంటి దిశగా అడుగులు వేస్తున్న అన్నామలై పార్టీలో చేరబోతున్నారా? ఒకవేళ చేరితే ఆయనతో కలిసి ముందుకు నడిచేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? మరోవైపు తనకి మిత్రుడుగా ఉండి ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించినటువంటి విజయ్ టీవీకే పార్టీలో రాఘవ లారెన్స్ చేరబోతున్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం కొంతవరకు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీని మీద అధికారికమైనటువంటి ప్రకటనలు రావాల్సి ఉన్న రాఘవ లారెన్స్ తాజా ప్రకటనకి ముందే తిరుచి ఈస్ట్ లో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నారు అనేటువంటి వాదన బలంగా వినబడింది. ప్రధానంగా ముఖ్యమంత్రి విజయ్ 2 నియోజకవర్గాల్లో గెలుపొందడం జరిగింది. ఒకటి తిరుచి ఈస్ట్, 2 పెరంబూర్ నియోజకవర్గాలు. పెరంబూర్ నుంచి తాను ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తానని, తిరుచి ఈస్ట్ లో తాను రాజీనామా కూడా చేసేశారు. ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో త్రిషాను తిరుచి ఈస్ట్ నుంచి బరిలోకి దింపబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు ఒకనొక సందర్భంలో ఒక దశలో తమిళనాడు వ్యాప్తంగా కూడా రేపినాయి. తాజాగా రాఘవ లారెన్స్ ఒక ప్రకటన చేశారు, తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా. ఇంతకీ రాఘవ ఏమన్నారో ఓసారి విందాం. எல்லாருக்கும் வணக்கம். கடமை செய் பலனை எதிர்பார்க்காது. என்னடா நம்ம எதுக்கோ எதிர்பார்த்துட்டு இருந்தோம், இது என்ன ஒரு ஸ்லோகம் சொல்றோம்னு பாக்குறீங்களா? எந்த விஷயத்துக்காக நீங்க எதிர்பார்த்துட்டு இருக்கீங்களோ அதுக்கு முன்னாடி ஒரு ஸ்லோகம், ஒரு குட்டி கதை. ஏன்னா இந்த வீடியோ முடியும் போது அந்த ஸ்லோகத்துக்கும் அந்த குட்டி கதைக்கும் ஒரு லிங்க் இருக்கு, சரிங்களா? கடமை செய் பலனை எதிர்பார்க்காத, அதான் அந்த ஸ்லோகம். எனக்கு ரொம்ப பிடிச்சது. என்னடா இது கடமையை செய்ய சொல்றாங்க, பலனை எதிர்பார்க்க வேணான்றாங்கன்னு நிறைய பேருக்கு அந்த ஸ்லோகம் மேல ஒரு டவுட் உண்டு. வேலை பண்றோம், வேலைக்கு ஏற்ற கூலி எதிர்பார்க்க கூடாதா? இவ்வளவு கஷ்டப்பட்டு உழைக்கிறோம், சம்பளத்தை எதிர்பார்க்க கூடாதா? எல்லாருக்கும் வணக்கம். రాఘవ లారెన్స్ చేసినటువంటి ప్రకటన ఇది. రాజకీయాల్లోకి రావడం, పదవులు పొందడం, డబ్బులు పొందడం, లేదా రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండడం, ఇది తన నిజమైనటువంటి లక్ష్యం కాదు అంటున్నారు ఆయన. సామాజిక సేవ, సమాజ సేవ చేయాలి అనేటువంటి ఆలోచనే తనకు ప్రధానమైనటువంటి సిద్ధాంతంగా ముందుకు వెళ్తానంటూ, అయితే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం మాత్రమే కాదు, సమాజ సేవ చేసినప్పుడే నిజమైనటువంటి సంతృప్తి ఉంటుంది అంటూ కూడా రాఘవ లారెన్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు తమిళనాడు వ్యాప్తంగా ఊహాగానంగా వ్యక్తమైనటువంటి ఒక పెద్ద ప్రశ్నకి సమాధానం దొరికింది. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి వాదన, ఊహాగానానికి ఎట్టకేలకు పులి స్టాప్ పెడుతూ రాఘవ లారెన్సే స్వయంగా ప్రకటించేశారు, నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను, త్వరలోనే ఏ పార్టీలో చేరుతానో అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలను కూడా ఆయన చేపడుతున్నారు. నిస్వార్థమైనటువంటి సేవా కార్యక్రమం చేయడమే తన లక్ష్యం అంటూ కూడా ఆయన వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు రాఘవ లారెన్స్ స్పందన పైన, కీలకమైనటువంటి ప్రకటన పైన తమిళనాడు వ్యాప్తంగా కూడా రకరకాల చర్చలు కూడా మొదలైపోయాయి. ఆయన ప్రస్తుతం లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో బెంచ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సో జూన్ 10 తర్వాత కీలకమైనటువంటి ప్రకటన చేస్తానన్నారు, ప్రకటన చేసేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ఆయన పోస్ట్ పెట్టేశారు. అయితే రజనీకాంత్ లో కూడా చర్చలు జరిపేటువంటి అవకాశాలు కూడా లేదు. ఆయన ప్రత్యేకంగా భేటీ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. రజనీకాంత్ ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు కూడా స్వీకరిస్తాను అనేది మాత్రం ఆయన కీలకమైనటువంటి చెప్తున్నారు. దీంతో పాటుగా లాట్రెస్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి
వందలాది మంది అనాథ పిల్లలకు, గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం, విద్యను అందిస్తూ తనకంటూ సామాజిక సేవా కార్యక్రమాలతో ఇప్పుడే అంటే తమిళనాడు వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు అని రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారు, రాఘవ లారెన్స్ ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యానికి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు రాఘవ లారెన్స్ ముందున్నటువంటి ఆప్షన్స్ కేవలం 2 మాత్రమే. ఒకటి, తనకు మిత్రుడుగా ఉన్నటువంటి టీవీకే అధినేతగా ఉన్నటువంటి విజయ్ తో కలిసి టీవీకేలో పార్టీలో చేరడం, ఒకవేళ అన్ని సాధ్యమైతే తిరుచి ఈస్ట్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం. ఇది ఆప్షన్ 1 గా ఉంది. ఆప్షన్ 2, ఆయన అన్నామలై పెట్టేటువంటి కొత్త పార్టీలో చేరడం లేదా వి ద లీడర్స్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అదే దాంతో అన్నామలైతో కలిసి నడవడం. సో ఈ రెండిట్ల ఆప్షన్స్ లో రాఘవ లారెన్స్ దేన్ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు, ఏ పార్టీలో చేరబోతున్నారు, టీవీకేలో చేరి ఒకవేళ ఉప ఎన్నికల బరిలోకి దిగబోతున్నారా, తిరుచి ఈస్ట్ నుంచి ప్రాతినిధ్యానికి ఆయన కోరుకుంటున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా తమిళనాడులో మొదలైపోయాయి. చూడాలి, మొత్తం మీద రాఘవ లారెన్స్ రాజకీయ ఎంట్రీ మాత్రం ఎట్టకేలకు ఫైనల్ అయిపోయింది. సో ఆయన పార్టీలో చేరిక ఒక్కటి మాత్రమే ఇప్పుడు సస్పెన్స్ లో ఉంది. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బెంచ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నటువంటి ఆయన ఇదే తన చివరి చిత్రంగా కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాక సాధ్యమైనంత ఎక్కువగా సినిమాలు మాత్రం చేయనను అనేటువంటి క్లారిటీ అయితే మాత్రం రాఘవ లారెన్స్ ఇచ్చేస్తున్నారు. చూడాలి ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు, ఏ పార్టీ నుంచి ఆయన తీర్థాన్ని పుచ్చుకోబోతున్నారు, ఏ ఎన్నికల బరిలో ఆయన నిలవబోతున్నారు అనేది మాత్రం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.